ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రితిక. మనం టీవీ ఉంది మన కోసం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తిరుపతి. సో ఈరోజు తిరుపతితో మాట్లాడి ఆ రోజు పబ్ లో ఏం జరిగింది, పబ్ లో రమావత్ మధు వెనకాల ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, కెమెరా పెడుతుంటే ఎందుకు వెనక్కి జరిగాడు, అసలు దీని గురించి ఒక పూర్తి వివరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుపతి, సో ఇప్పుడు మంగ్లీ గురించి నడుస్తున్నటువంటి టాపిక్ 200 CR, అసలు ఇదంతా దేనికంటారు, ఇది అసలు ఈ ప్రూఫ్ ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు, దీని గురించి ఒక ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మంగ్లీ ఇక్కడ మాదాపూర్ దగ్గర ఉన్నటువంటి ఒక పబ్లో ఆమె పాట పాడుతుంది. మంగ్లీ పాట పాడుతుంటే ఈ వీడియో చాలా క్లియర్గా చూడండి. మంగ్లీ ఇక్కడ పాట పాడుతుంది, ఆ పక్కన రమావత్ మధు అని ఉంటాడు. ఈయన రమావత్ మధు. ఈ రమావత్ మధు పక్కన ఉన్నటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ లీడర్, భారతీయ రాష్ట్ర సమితి లీడరు. ఈయన పేరు అభిషేక్ నాయక్. ఈ పూర్వం పేరు. ఈయన 24 years ఈ అబ్బాయి అభిషేక్ నాయక్ అని. ఈయన జెడ్పీటీసీఓ ఎంపీటీసీఓ పోటీ చేయడానికి రెడీ అవుతున్నాడు ఇప్పుడు. అంటే ఒక యూత్ లీడర్ అనుకోరాదండి. ఇక ఈ అభిషేక్ నాయక్ చూడండి, కెమెరా కనబడుతుంటే పారిపోతాడు. ఈయన కెమెరా కనబడుతుంటే పారిపోవడానికి ఒక రీజన్ చెప్పింది. ఆ రీజన్ వింటే సొల్లు ముచ్చట అనిపిస్తుంది మనకి. ఈ రీజన్ వింటే ఒక చెత్త రీజన్ చెప్పిండేమో అనిపిస్తుంది. ఆయన ఏం చెప్తాడు, నేను పారిపోవడానికి రీజన్ ఏంది అంటే, నేను పొలిటీషియన్ని కదా, ఇలాంటి వీడియోలలో కనుక కనబడితే నా రెప్యుటేషన్ దెబ్బతింటదేమో, నా రెప్యుటేషన్ దెబ్బతిని తర్వాత జనాలు కూడా అరే లీడర్ కదా, అరే రేపటి రోజు పోటీ చేస్తాడు కదా, ఈ పబ్లలో తిరుగుతుండే ఇదేం కల్చర్ అంటారేమో అని చెప్పి ఆ కల్చర్లో ఉండొద్దని ఆయన పారిపోయినట. అసలు నువ్వు చాలా మంచి వ్యక్తి, ఇలాంటి కల్చర్ నీకు అలవాటు లేనప్పుడు పబ్కి ఎందుకు పోయినావు? పబ్బు పోవాల్సిన రీజన్ ఏంది? మళ్ళీ వీడియో కనబడుతుంటే వీడియోలోకి వెళ్ళి పారిపోవాల్సిన అవసరం ఏంది? అసలు దీని వెనకాల ఒక పెద్ద కహానీ ఉంది. ఈ రమావత్ మధు ఎవడు? ఈ రమావత్ మధుకు మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివతో ఎట్లా పరిచయం ఏందనేది. మంగ్లీ వాళ్ళ బ్రదర్ పరారీలో ఉన్నట్టు పేపర్లో వస్తున్న వార్తలే, మనమేం కొత్తగా ఏం చెప్తలేము, పేపర్లోనే వార్తలు వస్తున్నాయి. ఈ రమావత్ మధుని అరెస్ట్ చేసిరు. ఎకనామిక్ అఫెన్స్ వింగ్, ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్, EOW. ఈడీ కంటే డేంజర్ ఎకనామిక్స్ అఫెక్స్ వింగ్. ఇది ఎట్లా పనిచేస్తా అంటే EOW కంప్లీట్ గా మనీ గురించి, గోల్డ్ గురించి, అక్రమంగా డబ్బులు జనాల దగ్గర నుండి డబ్బులు దోచుకోవడం, ఇట్లా స్కామ్ చేసే వాళ్ళను EOW చాలా క్లియర్ గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అన్ని అంశాలు తెరపైకి తీసుకొస్తారు. ఇప్పుడు EOW కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. రమావత్ మధు ఇక్కడే మియాపూర్లో దొరికిండు, ఆయన తీసుకోపోయారు. ఇప్పుడు చెర్లపల్లి జైల్లో రమావత్ మధు ఉన్నాడు. అసలు ఈ రమావత్ మధు పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. ఈ రమావత్ మధు, ఈయన పక్కన ఈ అభిషేక్ అనేటటువంటి అబ్బాయి. ఈ అభిషేక్ అనే అబ్బాయి ఇక్కడ దొరుకుతాడు మీకు. మొత్తం కొత్త కార్లే. ఇది ఎవరిది? రమావత్ మధు. అభిషేక్ నాయక్ బీఆర్ఎస్. అభిషేక్ నాయక్ అని చెప్పి ఇది ఇన్స్టాగ్రామ్ లో మనం తీసుకున్నటువంటి వీడియో ఇది. చూడండి ఆ కార్లు చూడండి, మొత్తం దాదాపు ఎన్ని కార్లు చూడండి, తారు, ఇనోవా కారు, ఫార్చునరు, స్కార్పియో, ఇవన్నీ కార్లు. ఆ హంగామా చూడండి. మళ్ళీ ఈ అబ్బాయి వేరే వేరే ఛానల్కి డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేయించుకుంటాడు ఫేమస్ కోసం, ఫేమ్ రావడానికి. ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూడండి, ఎన్ని కార్లు, ఎంత హంగామా. ఇవన్నీ తను సొంతంగా సంపాదించుకున్న డబ్బులేనా? మంది పైసలు కాదా? ఇప్పుడు ఈయన ఏమని చెప్తున్నాడు, వేరే వేరే మీడియా ఛానల్ నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను బాధితున్నాయి 5,45,00,000 రూపాయలు ఈయన కూడా రమావత్ మధుకు డబ్బులు ఇచ్చిండట. 5,45,00,000 రూపాయలు ఈయన కూడా రమావత్ మధుకు డబ్బులు ఇచ్చిండు. అసలు ఈ స్కామ్ ఏంది? మనం పిన్ టు పిన్ మాట్లాడుకోవాలి. అసలు స్కామ్ ఏంది? ఈ రమావత్ మధు అనేటువంటి జైలుకి ఎందుకు పోయిండు, మంగ్లీకి ఏం జరిగింది అనేది మనం మాట్లాడుకోవాలి. అయితే వీళ్ళు 10 రూపాయల వడ్డీకి 30 రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు మీరున్నారు, మీకు నేను మీ దగ్గరకు వచ్చి, మేడం మీరు నాకు ఒక 1 CR ఇవ్వండి, నేను మీకు 30 రూపాయల వడ్డీ ఇస్తా అని చెప్తా. మీరు నాకు 1 CR ఇస్తారు, నేను 30 రూపాయల వడ్డీ ఇస్తాను. 30 రూపాయలు అంటే మామూలు విషయం కాదు కదా. 10 రూపీస్ వడ్డీ, 20 రూపీస్ వడ్డీ, 30 రూపీస్ వడ్డీ అని నమ్మిస్తారు. నేనేం చేస్తా, మీ దగ్గర 1 కోటి రూపాయలు తీసుకుంటా, ఇంకొక పర్సన్ దగ్గర నేను 1 కోటి రూపాయలు తీసుకుంటా, ఇంకొక పర్సన్ ఇచ్చినటువంటి 1 కోటి రూపాయలలో 1 CR వడ్డీ మీకు ఇచ్చేస్తా. 1 CR వడ్డీ అంటే ఒక 30 lakhs అనుకో, 30 lakhs ఫస్ట్ మంత్ మీకు ఇచ్చేస్తా. మీ దగ్గర నేను నమ్మకం కలిగించుకున్నా. అప్పుడు మీరేం చేస్తారు, మళ్ళీ వడ్డీ ఎప్పుడు ఇస్తా తెలుసా? 1వ తారీఖు ఇవ్వాల్సినటువంటి వడ్డీ 30 తారీఖే ఇస్తా. ఇప్పుడు ఈ రమావత్ మధు అనేటోడు కూడా జనాల దగ్గర నుండి డబ్బులు తీసుకొని 1వ తారీఖు ఇవ్వాల్సినటువంటి వడ్డీ 30 తారీఖే ఇస్తాడు. అప్పుడు జనాలు నమ్ముతారు కదా, అబ్బా చాలా గ్రేట్, ఏమో ఏంది 20 రూపాయల వడ్డీ 30 రూపాయల వడ్డీ అప్పుడే ఇచ్చేస్తుండు, 30 తారీఖే ఇస్తుండు అని చెప్పి. అంటే రొటేషన్ చేస్తున్నాడు. వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు, మీ వడ్డీ మీకు ఇస్తాడు, మళ్ళీ మీ దగ్గర డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకి వడ్డీ ఇవ్వడం, ఇదంతా రొటేషన్. ఈ రమావత్ మధు అనేటోడు ఎక్కడ పడితే అక్కడ అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, కార్లు, విల్లాలు, బంగ్లాలు విపరీతంగా కొన్నాడు. మొత్తం మంది పైసలే, ఈయనేం సంపాదించుకున్నది కాదు. అయితే ఈ రమావత్ మధు ఇట్లా జనాలను నమ్మించి
జనాల దగ్గర ఉండి మస్తు పైసలు గుంజిండు. దాదాపు 250 కోట్ల దాకా రమావత్ మధు డబ్బులు గుంజిండు. ఈ రమావత్ మధు పైన దగ్గర ఒక 170 నుండి 180 కేసులు ఉంటాయి. ఇంతమంది బాధితులు ఉన్నారు. ఈ రమావత్ మధు కంటే ముందు బాలాజీ నాయక్ అని ఉంటాడు, ఆయన పైన ఒక 200 కేసులు ఉంటాయి. బాలాజీ నాయకుడు ఇదే ఫ్రాడ్ చేసిండు, జనాల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసిండు. బాలాజీ నాయక్ వాళ్ళ డ్రైవర్ ఈ రమావత్ మధు. అయితే వీళ్ళకి ఏదో పంచాయతీ అయింది, బాలాజీ నాయక్ రమావత్ మధుకు పంచాయతీ, రమావత్ మధు బయటకు వచ్చేసిండు. బయటకు వచ్చేసి ఈ దందా స్టార్ట్ చేసిన, అరే అదేదో దందా బాగుంది, జనాల దగ్గర నుండి డబ్బులు తీసుకొని జనాలకే ఇవ్వచ్చు. 2018 నుండి నడుస్తుంది. వాళ్ళు జైలుకు పోయి బయటకు వచ్చి, ఈ రమావత్ మధు కూడా జైలుకు పోయి బయటకు వచ్చిండు. ఈ అభిషేక్ నాయక్ అనే పోరాడు కూడా జైలుకు పోయి బయటకు వచ్చిండు. ఈయన కూడా పోయింది జైలుకు. ఇప్పుడు ఈయన ఏమంటాడు, అన్న నేను బాధితుణ్ణి, నాకేం సంబంధం లేదు అని అంటాడు. అభిషేక్ నాయక్ అనే వ్యక్తి మంగ్లీని 5 సార్లు గెలిచిండట. అభిషేక్ నాయక్ రమావత్ మధుతో కలిసి, అభిషేక్ నాయక్ రమావత్ మధు ఇద్దరు పోయి మంగ్లీని 5 టైమ్స్ కలిసారు. ఎందుకు కలిసిరు? ఇప్పుడు దీంట్లో ఒక క్వశ్చన్ మార్క్ అండి. ఇప్పుడు ఈ అభిషేక్ అనే పోరాడు ఇంటర్వ్యూలు ఇచ్చిండు. ఈయన ఏమంటాడు, అసలు మంగ్లీతో రమావత్ మధుకు పరిచయమే లేదు, రమావత్ మధు నన్ను మంగ్లీ దగ్గరికి తీసుకుపోయినప్పుడు ఫస్ట్ టైం పబ్కు పోయిరట. వీళ్ళు ఎట్లా క్లోజ్ అంటే, దేవరకొండ దగ్గర, అంటే రమావత్ మధుకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ దగ్గర, వాళ్ళ ఊరు దగ్గర ఒక లాడ్జ్ ఉంటుందట. ఆ లాడ్జ్కి రమావత్ మధు రెగ్యులర్ పోతాడు. ఆ లాడ్జ్లో ఒక రూమ్ ఉంటుంది, ఆ లాడ్జ్ పేరు సంథింగ్ మనకు తెలియదు, ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్కి రెగ్యులర్ పోతాడు. పోని రోజు కూడా పేమెంట్ కడతాడు. నెలకు 50,000 రూపాయలు ఆ లాడ్జ్ పేమెంట్ కడతాడు రమావత్ మధు. నెలకు 50,000. అంటే ఆయన పోయినా పోకపోయినా లాడ్జ్ పైసలు పోతాయి. నెలకు అట్లా 3 నెలలు కట్టిండట. 1,50,000 రూపాయలు ఆ లాడ్జ్కి డబ్బులు కట్టిండు రమావత్ మధు. అయితే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అభిషేక్, ఈయన కూడా లాడ్జ్కి పోయేదట. పోయినప్పుడు ఆ రమావత్ మధు అభిషేక్ని చూసి బ్రదర్ మీరు ఇట్లా సోషల్ మీడియాలో వస్తారు, మీరు వీడియోలు బాగా వైరల్ అవుతాయి అని చెప్పి రమావత్ మధు అభిషేక్ని అన్నాడట. అప్పుడు అభిషేక్ అసలు ఎవరు ఆయన రమావత్ మధు అంటే ఏంది అని, ఎప్పుడైనా ఆ లాడ్జ్కి వచ్చినా బ్యాగులు పట్టుకుని వస్తారు, బ్యాగులలో మొత్తం డబ్బులు. అని అభిషేక్ చెప్తున్న మాట ఏంది, అది డబ్బులా బట్టలా తెలియదన్న, కానీ బ్యాగులు పట్టుకొని వస్తాడు. తర్వాత ఆయన వెనకాల కార్లు, బౌన్సర్లు, ఇట్లా బ్లాక్ కలర్ టీ షర్ట్లు, షర్ట్స్ వేసుకొని ఇదంతా హంగామా చూసేసరికి పోరంట్ అవుట్ వచ్చింది. ఎవరికైనా క్యూరియాసిటీ ఉంటుంది కదా, బగ్గ పైసలు సంపాదిస్తున్నారు అన్నప్పుడు ఎట సంపాదిస్తుడు అని చెప్పి కనుక్కోవడానికి క్యూరియాసిటీ ఎవరికైనా ఉంటుంది. ఈ పోరంట్ క్యూరియాసిటీ తోటి కనుక్కున్నాడు. కనుక్కుంటే ఈయన చాలా పెద్ద వ్యక్తి, పైసలు ఉంటే మస్తు పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయని చెప్పుడుతోటి ఈ పోరాడు ఏం చేసిండు, రమావత్ మధు దగ్గర పోయి అన్న మీరు అసలు ఏం బిజినెస్ చేస్తారు ఏందని చెప్పి అడిగిండు. అడిగినప్పుడు రమావత్ మధు ఏమన్నాడట, బ్రదర్ ఎక్కడ పడితే అక్కడ చెప్పా, మియాపూర్లో మా ఆఫీస్ ఉంటుంది అక్కడికి రమ్మని చెప్తాడు. అప్పుడు ఈ అభిషేక్ అనే వ్యక్తి మియాపూర్ ఆఫీస్ పోతాడు. పోయినాక ఈ అభిషేక్ రమావత్ మధుని అడుగుతాడు, అన్న మీరు ఏం దందా చేస్తారు, ఏంది ఎటు సంపాదిస్తారు పైసలు అంటే, రమావత్ మధు అంటాడు, బిజినెస్ అడగకు, నేనేం బిజినెస్ చేస్తున్నా అడగకు, నువ్వు నాకు 2 కోట్లు నెలకు వడ్డీ ఇస్తా, నీ పేరు మీద ఒక ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తా. ఇప్పుడు ఎట్లా అంటే మీరు నాకు 1 CR ఇచ్చారు అనుకో, ఆ 1 CR ఉత్తగానే ఇస్తారా, కాగితం రాసుకుంటారా, కాగితం చెల్లకపోతే అప్పుడు గ్యారంటీ కోసం మీరు నన్ను ఏమైనా అడుగుతారు, ఒక ఫ్లాటో ఒక ఏదన్నా మాకు ఏదన్నా మా పేరు మీద రాసియండి, అట్లయితేనే నేను మీకు డబ్బులు ఇస్తాను. నేనేం చేస్తా, మీరు 1 CR ఇచ్చారు కదా, ఒక 30-40 lakhs ఫ్లాట్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తా. ఎందుకు చేస్తా అంటే మీరు రమ్మాలి కదా నన్ను. అయితే అట్లా రమావత్ మధు అనేటోడు చాలా మంది జనాలు అట్లా కాదు, నమ్మకం మీద ఇస్తున్నా, నమ్మకం మీద మీరు నమ్మడానికి, మీరు నన్ను నమ్మడానికి నా ప్రాపర్టీ మీ దగ్గర ఉంది, నా ప్రాపర్టీ డాక్యుమెంట్ మీకు ఇస్తా, అది కూడా మీరు 1 CR ఇస్తే 30 lakhs ప్రాపర్టీ మీకు ఇచ్చింది, అది నమ్మకం మీద మీ దగ్గర ఉంది. నేను ప్రతి నెల మీకు డబ్బులు కొడతా కదా, ఫస్ట్ మంత్ కొట్టేస్తా, మిమ్మల్ని నమ్మించిన, ఇంకోటి నమ్మించిన, ఇట్లా దాదాపు నమ్మించారు. ఈ రమావత్ మధు అనేటువంటి ఒక కంపెనీ ఉంటుంది, అది ఇన్ఫ్రా కంపెనీ ఏదో ఉంది మనోడికి. ఆ కంపెనీ 2025 జనవరిలో పెడతాడు. దాదాపు 1.5 yearలోనే క్లోజ్ చేసేస్తాడు ఆ కంపెనీ. తర్వాత ఇంకో కంపెనీ పెడతాడు, రియల్ ఎస్టేట్ కంపెనీ, 0 వడ్డీ రుణాలు, అది డబ్బులు ఇస్తే డబ్బులు ఇస్తామని చెప్పి ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాడు. అట్లా ఈ అభిషేక్ అనేటోడు పోయిండు, మాట్లాడిండు. తర్వాత రమావత్ మధు నమ్మించిండు. రమావత్ మధు అన్నాడట, మరి నేను నిన్ను ఎట్లా నమ్మాలన్నా, నేను నీకు 2 కోట్లు ఇస్తాను, నేను ఎట్లా నమ్మాలంటే, బ్రదర్ మీదేమైనా ల్యాండ్ ఉంటే చెప్పండి నేను కొంటా అని చెప్పి రమావత్ మధు అంటాడు. అభిషేక్ ఏం చేస్తే, నాకే ల్యాండ్ ఉందన్న 25 ఎకరాలు ఉంది మాది అని చెప్పి ఈ పోరాడు అంటాడు అభిషేక్. రమావత్ మధు అభిషేక్ ల్యాండ్ కొంటాడు 9 కోట్లతో, 9 కోట్లు పెట్టి కొంటాడు. కొంటే ఈ 9 కోట్ల రూపాయలకి టోకెన్ అమౌంట్, అడ్వాన్స్ అంటారు కదా, టోకెన్ అమౌంట్ 1 కోటి రూపాయలు రమావత్ మధు అభిషేక్కి ఇస్తాడు. అభిషేక్ దగ్గర 1 కోటి రూపాయలు ఉంటాయి. మిగతా 8 కోట్లు కూడా అభిషేక్కే ఇస్తాడు. ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా అభిషేక్ పేరు మీద చేపిస్తాడు రమావత్ మధు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే, రమావత్ మధుకు బినామీ ఎవరు, అభిషేక్ అనే వ్యక్తి రమావత్ మధుకు బినామీ. ఈ అభిషేక్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు అయినా అట్లా వద్దన్నా మీ పేరు మీద చేసుకోండి అని చెప్పాలి కదా, చెప్పలే. డబ్బులు కూడా ఈయనే తీసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ అభిషేక్ అనే వ్యక్తి రమావత్ మధుకు 3,30,00,000 రూపాయలు ఇస్తాడు. ఫస్ట్ 3,30,00,000. ఈయనేం చేస్తాడు, రమావత్ మధు నెలాఖరికి 30వ తారీఖే 30 లక్షల రూపాయలు ఇస్తాడు.
వడ్డీ 30 లక్షల రూపాయలు అంటే 10 రూపీస్ వడ్డీ అనుకోండి. 10 రూపీస్ వడ్డీ 30 లక్షల రూపాయలు ఇస్తాడు. ఈయనే మళ్ళా ఈ అభిషేక్ అనేటోడు మళ్ళీ రమావత్ మధుని కలిసినప్పుడు అన్న అని చెప్పి సన్నిహితం పెరిగింది, క్లోజ్నెస్ పెరిగింది. కలిసినప్పుడు అప్పుడు రమావత్ మధు అభిషేక్తో అంటాడట, బ్రదర్ నీకు 30 లక్షలు వచ్చినాయి, వేరే వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళు కూడా బతుకుతారు కదా, వాళ్ళకు కూడా వస్తాయంటే ఈ పోరోడు ఏం చేస్తారు వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తారు. అట్లా 5,45,00,000 రూపాయలు ఈ అభిషేక్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులే ఈయన మొత్తం పైసలు తీసుకుపోయి రమావత్ మధు చేతిలో పెడతాడు. అప్పుడు రమావత్ మధు నమ్ముడు ఇదంతా జరిగింది, వీళ్ళ మధ్యలో ర్యాపో ఉంది. ఆ తర్వాత ఒక రోజు పబ్బు ముచ్చడి చెప్తా. ఒక రోజు ఈ పబ్బుకు పోదామని చెప్పి ఎవరు రమావత్ మధు ఈయనకు ఫోన్ చేసిండట అభిషేక్ మనం ఇట్లా మంగ్లీ ప్రోగ్రామ్కి పోదామా అంటే ఎవరైనా సెలబ్రిటీ ప్రోగ్రామ్ పోదామంటే ఎవరు వద్దంటారు. ఆ పోరోడు కూడా పోదామన్నా అని చెప్పిండు. పబ్బుకు పోయి పాసులు ఎట్లా పట్టిండో తెలియదట ఈ పోరోడు. ఈయన మస్తు అల్లిండు కథలు, ఈ అభిషేక్ అనేటోడు మస్తు కథలు అల్లిండు. ఆ పాసులు ఎట్లా వచ్చినాయో తెలియదట కానీ రమావత్ మధు తోటి ఈయన పోయిన తర్వాత ఆ పబ్లో చెప్పినా కదా స్టోరీ, వీడియో వస్తుందంటే నా రిపిటేషన్ దెబ్బతింటది, అదైతుంది ఇదైతుంది అని చెప్పి స్టోరీ అల్లిండు. అన్ని కథలే కట్టు కథలు అల్లిండు మొత్తం చెప్పిండు. అక్కడ కలిసినట్టు అదే ప్రోగ్రాంలో పబ్లో ప్రోగ్రామ్ కల్చర్ అయిపోయిన తర్వాత అంటే యాక్టివిటీ అయిపోయిన తర్వాత మంగ్లీ పాట పాడిన ప్యాకప్ అయిపోతుంది కదా. ప్యాకప్ అయిపోయినాక మంగ్లీ గెటప్ తీసేసి మేకప్ తీసేసి బయటకు వస్తున్న నేపథ్యంలో రమావత్ మధు మంగ్లీని కలుస్తాడు. అక్క హాయ్ అక్క నా పేరు ఇట్లా సో అండ్ సో. అంతకంటే ముందు మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివ వస్తాడు. శివతో మాట్లాడతాడట, అన్న నా పేరు మధు, నా వెనకాల అభిషేక్ ఉన్నాడు, మేమంతా రియల్ ఎస్టేట్ చేస్తాం, మాది ఒక కంపెనీ ఇక్కడ ఇంకోటి స్టార్ట్ అవుతుందన్న, మీరు వస్తే బాగుంటుంది అని చెప్పి మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఒకసారి అక్కతో అయితే మాట్లాడండి అని చెప్పి మంగ్లీ వాళ్ళ బ్రదర్ అంటాడు. మంగ్లీ ప్రోగ్రామ్స్ అని వాళ్ళ బ్రదర్ శివనే చూసుకుంటాడట. అయితే మంగ్లీ వస్తుంది. అప్పుడు రమావత్ మధు మంగ్లీతో అంటాడు, అక్క నా పేరు సో అండ్ సో, నా పక్కన అభిషేక్, మనది ఒక చిన్న ఆఫీస్ ఓపెనింగ్ ఉంది అక్క, హైదరాబాద్ ఉన్న సెకండ్ బ్రాంచ్, మా ఫస్ట్ బ్రాంచ్ మియాపూర్, సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ మీరే చేయాలని చెప్పి రమావత్ మధు మంగ్లీతో చెప్తారట. ఇది అంతా స్టోరీ చెప్పింది అభిషేకే, మళ్ళా కథల్లింది కూడా అభిషేకే స్టోరీ అంతా చెప్తున్నాడు. అసలు దీని వెనకాల పెద్ద గూడుబుట్టానే ఉంది, అది లాస్ట్కి చెప్తా. ఇది ఎవరు అభిషేక్ చెప్తాడు, అంటే ఐ మీన్ రమావత్ మధు మంగ్లీకి పరిచయం చేస్తే మంగ్లీ చెప్తుందంటే, బ్రదర్ నేను ఇలాంటి చేయను, చిన్నవి మరి నేను చిన్నవి చేస్తే అనవసరంగా నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, నేను పెద్ద ప్రోగ్రామ్ చేయండి, అది కూడా మన గిరిజనుల ప్రోగ్రాము, ఏదైనా బంజారా ప్రోగ్రామ్ చేయండి, సేవలాల్ ప్రోగ్రామ్ చేయండి, నేను ఫ్రీగా వచ్చి చేసిపోతా అని చెప్పిందట. అది కూడా ఈ పోరాడే చెప్తుండు. ఏ యాక్టర్ అయినా ఏ సెలబ్రిటీ అయినా ఫ్రీగా ప్రోగ్రామ్ చేస్తారండి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో? ఫ్రీ ప్రోగ్రామ్ ఎవరైనా చేస్తారా? చెప్పిండు పోరుడు. ఎంత ఎత్తుకోవాలో మంగ్లీని అంత ఎత్తుకున్నాడు, అంటే పొగిడిండు, మంచిగా పొగుడుతున్నాడు, మంచిగా పొగుడుతూ చెప్పిండు. తర్వాత అక్కడ నుండి ఎగ్జిట్ అయిపోయినారట. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఈ రమావత్ మధు అనేటోడు మంగ్లీ వాళ్ళ డ్రైవర్ తోటి బాగా క్లోజ్ ఉంటాడట. మంగ్లీ డ్రైవర్కి ఎప్పటికప్పుడు రమావత్ మధు ఫోన్ చేసి అక్క ఎటు పోతుంది, ఏం చేస్తాం కనుక్కుంటే, అంత ర్యాపో ఎక్కడిది? మంగ్లీని ఫస్ట్ టైం కలిసి అంత ర్యాపో ఎక్కడిది? ఇదొకటి. రెండోది మంగ్లీని ఎక్కడ కలుస్తారట అంటే, ఒక రోజు ఇక్కడ నానక్రామ్గూడ దగ్గర వాసవి ట్రెండ్స్ అని ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. నానక్రామ్గూడ దగ్గర వాసవి ట్రెండ్స్ అపార్ట్మెంట్, దాదాపు 2.5 CR ఉంటుంది. ఒక్క ఫ్లాట్ కొనాలంటే దాంట్లో మంగ్లీ ఫ్లాట్ ఉందట. నానక్రామ్గూడ దగ్గర ఏదో అపార్ట్మెంట్, మంగ్లీకి ఫ్లాట్ ఉందట. అయితే ఆ ఫ్లాట్ దగ్గరికి ఈ రమావత్ మధు మంగ్లీ వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేస్తారట. ఫోన్ చేసినప్పుడు ఇది కూడా స్టోరీ ఈ పోరాడు చెప్తాడు. ఈ రమావత్ మధు ఈ అభిషేక్ ఫోన్ చేస్తారట, మనం మంగ్లీ అక్క దగ్గర పోయేద్దాం ఒకసారి, వస్తావా అంటే, ఎందుకన్నా అంటే, లేదు మాట్లాడేది ఉంది రమ్మని చెప్పి పోతారట. పోయినప్పుడు ఆ శివ వస్తారట. శివ వచ్చి వీళ్ళతో శివకు ఫోన్ చేస్తే శివ వస్తారట, ఇట్లా అక్కతో మాట్లాడదాం అనుకుంటున్నాం, ఈ ప్రోగ్రామ్ ఉంది కదా అంటే, చెప్పింది కదా ఆల్రెడీ అక్క అంటే, ఇంకోసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాం అంటే, అప్పుడు ఈ శివ అక్క అపార్ట్మెంట్లో ఉంటుంది అంటే, అపార్ట్మెంట్ అంటే దాంట్లోనే ఉండదామా, వాళ్ళకి సంబంధించిన టీం ఆ గెటప్స్ అవన్నీ కూడా అపార్ట్మెంట్లో నడుస్తాయి, మీరు అక్కడికి రండి, అక్కడికి వస్తే అక్క మాట్లాడుతుందని చెప్పి శివ చెప్తాడు మంగ్లీ వాళ్ళ బ్రదర్ రమావత్ మధుకి. రమావత్ మధు అక్కడికి పోతాడు, అపార్ట్మెంట్కి పోయి ఆ ఫ్లాట్ దగ్గర వెయిట్ చేస్తాడు. అప్పుడే మంగ్లీ బయటకు వస్తాడట, అక్క ఇట్లా మీకు చెప్పినా కదా మనం మాట్లాడేది ఉంది, అది రిబన్ కట్ చేస్తే బాగుంటుంది, మీరు వస్తే ఇనాగ్రేషన్కి వస్తే బాగుంటుంది అని చెప్పి చెప్తాడు. చెప్పినప్పుడు మంగ్లీ సేమ్ డైలాగ్, నేను రాలేను, చెప్పినా కదా ఆల్రెడీ, మీరు అది చేయండి, పెద్ద ప్రోగ్రామ్ చేయండి కదా బాగుంటుంది అంటే, సరే అని చెప్పి అక్కడే డిస్కషన్ ఏం తెలుసా, ఈ శివ అంటాడట క్యాజువల్గా, బ్రదర్ ఎవరన్నా ఉంటే చూడండి, ఇది అమ్మేద్దాం అనుకుంటున్నాం అని శివ చెప్తాడట. ఎవరితో? రమావత్ మధుతో చెప్తే, రమావత్ మధు నేనే కొంటా అంటాడట. ఇది నేనే కొంటా, ఎవరికి అమ్మడం ఎందుకు, నేనే తీసుకుంటా కదా బ్రదర్ అని అంటాడట. అప్పుడు శివ అంటాడట, నేను అక్కతో మాట్లాడి చెప్తా, మేము డిస్కస్ చేస్తాం బ్రదర్, చూద్దామని అంటాడట. అయిపోయిన తర్వాత థర్డ్ టైం, ఇది సెకండ్ టైం కలిసిరు కదా, థర్డ్ టైం మళ్ళీ థర్డ్ టైం ఈ రమావత్ మధుయే ఎవరికి మళ్ళీ అభిషేక్ ఫోన్ చేసి, మన ఇనాగ్రేషన్ రోజు ఒకసారి రా అబ్బా, మనం ఇనాగ్రేషన్ సెలబ్రేట్ చేద్దామని వస్తారట. వచ్చినప్పుడు రమావత్ మధు మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివకి 100 సార్లు ఫోన్ చేస్తారట, మీరు రావాలి బ్రదర్, అక్కని రమ్మని చెప్పండి అంటే, అక్క రాదు అంటే, మీరన్నా రండి,
మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివని మీరన్న రండి, మీరు వస్తే బాగుంటుంది అని చెప్పి శివకు 100 సార్లు ఫోన్ చేసి ఆ పాప ఆయనకు ఫీవర్ వచ్చినా కూడా ఈ రమావత్ మధుయే శివ కోసం కారు పంపించి తీసుకొచ్చిందట. కారు పంపించి దించొచ్చారు. వచ్చిండు శివ, వచ్చి రిబ్బన్ కట్ చేసిండు, వీడియోలు ఫోటోలు మంచిగా తీసుకున్నారు. తీసుకొని అక్కడ అది అయిపోయింది. తర్వాత రమావత్ మధు ఈ శివని దించొచ్చిన తర్వాత ఇది థర్డ్ మీట్. ఫోర్త్ మీట్లో అపార్ట్మెంట్ తీసుకుంటా అన్నారు కదా, అంటే ఐ మీన్ ఫ్లాట్ తీసుకుంటా అన్నారు కదా అపార్ట్మెంట్ లో. ఆ ఫ్లాట్ కి టోకెన్ అమౌంట్ 25 లక్షల రూపాయలు ఈ ఎవరు రమావత్ మధు అనేటోడు మంగ్లీ అకౌంట్ లో వేస్తారట. ఇది కూడా అభిషేకే చెప్తున్నాడు. అభిషేక్ చెప్తున్న మాట ఇదంతా మనమే కట్టుకథ కాదు, అభిషేకే చెప్తున్నాడు. రమావత్ మధు పక్కన ఉన్నటువంటి వ్యక్తే చెప్తున్నాడు, నేను నిందితుణ్ణి కాదు, నేను బాధితుణ్ణి, నాకేం సంబంధం లేదు అని ఆడే చెప్తున్నాడు. అయితే టోకెన్ అమౌంట్ 25 లక్షల రూపాయలు ఎవరు రమావత్ మధు మంగ్లీ అకౌంట్ లో వేస్తారట. ఎవరైనా రెబెకా, నేను నీకు వెరీ క్లోజ్ కదా, మనం ఫ్రెండ్స్ కదా, క్లోజ్ ఫ్రెండ్స్ కదా, నేను రెబెకా దగ్గర నేను టోకెన్ అమౌంట్ 25 lakhs వేసిన. రెబెకాకి సంబంధించిన ఫ్లాట్ 2 CR 25 lakhs. నన్ను ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా 25 lakhs నీ అకౌంట్లో వేసుడుతోటే నీ అపార్ట్మెంట్ కీస్ నాకు ఇచ్చేస్తావా, నీ ఫ్లాట్ కీస్ నాకు ఇచ్చేస్తావా? మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివ టోకెన్ అమౌంట్ తీసుకొని అపార్ట్మెంట్ కీస్ ఇచ్చేసాడు. ఎవరికి? రమావత్ మధుకి. అంత క్లోజ్నెస్ లేనిది ఎందుకు ఇస్తాడు కీసు? హౌ, ఎట్లా పాసిబుల్? ఎందుకు ఇస్తాడు కీసు? దీంట్లో ఒకటి మిస్ అయింది, అది లాస్ట్కి చెప్తా అని చెప్పిన, మస్తు ట్విస్ట్ ఉంటుంది, అది లాస్ట్కి చెప్తా. సెకండ్ టైం మీట్ ఏడా జరిగింది? ఫస్ట్ పబ్బు, సెకండ్ టైం మీటు మంగ్లీ బర్త్డే రోజు జరుగుతుంది. అది నేను చెప్తా, మంగ్లీ బర్త్డే రోజు ఏం జరిగింది ఏందో చెప్తా. చాలా అద్భుతమైనటువంటి ఆ కథ ఉంటుంది. అయితే టోకెన్ అమౌంట్ 25 lakhs వేసినట్టు అప్పుడే కీస్ ఇచ్చేసిండు. ఈ రమావత్ మధు అనేటోడు కర్నూలు నుండి ఒక బ్యాచ్ దించాడు. కర్నూలు బ్యాచ్ వేరే ఉంటారు, మళ్ళీ డబ్బులు వసూలు చేసే బ్యాచ్. వాళ్ళను ఫ్లాట్ దగ్గర దించాడు. ఫ్లాట్ దగ్గర కళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఉంటున్నారు. మంగ్లీకి ఏం డౌట్ కొట్టిందో, ఏం తేడా కొట్టిందో తెలియదు. మంగ్లీ రిటర్న్ ఒక 1.5 months తర్వాత రిటర్న్ 20 lakhs మళ్ళీ రమావత్ మధుకి ఇచ్చేసింది. మళ్ళీ రిటర్న్ అమౌంట్ కొట్టేసిందట 20 lakhs. రిటర్న్ కొట్టేసిందట. 5 lakhs శివ క్యాష్ తీసుకొచ్చి రమావత్ మధుకి ఇచ్చేసింది. అయితే ఇప్పుడు రమావత్ మధు ఏం చేస్తుండే తెలుసా? ఇప్పుడు ఆడ ఏం చేస్తాడంటే, మంగ్లీ వాళ్ళ బ్రదరే మా షాప్ ఓపెన్ చేసిండు, అంటే మా కంపెనీ ఓపెన్ చేసిండు, మంగ్లీ వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు దీంట్లో అని బయట పోర్ట్రేట్ చేస్తాడు. వీడు ఇంకోటి రమావత్ మధు అంటే నిజమో కాదో మనకి తెలియదు. మంగ్లీ వాళ్ళ సిస్టర్ని నేను పెళ్లి చేసుకుంటున్నాను రమావత్ మధు చాలా మందికి చెప్పిండట. ఇది వినబడుతున్న చర్చ, మనకు తెలియదు, మనం ఏదో కావాలని చెప్పట్లేదు, అన్ని ఛానల్లో వినబడుతున్నటువంటి అంశమే. మంగ్లీ వాళ్ళ బ్రదర్ని అంటే ఐ మీన్ మంగ్లీ వాళ్ళ సిస్టర్ని నేను మ్యారేజ్ చేసుకుంటున్నా అని చెప్పి రమావత్ మధు అందరికి చెప్పడం. అయితే దీంట్లో క్వశ్చన్ మార్క్ ఏంటంటే, రమావత్ మధు మంగ్లీ వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ మంగ్లీతో వాళ్ళ బ్రదర్తో ఫోటోలు దిగడం, ఆ ఫోటోలతో బయటికి రావడం ఒక చర్చకు దారితీస్తుంది. రమావత్ మధుతో ఇంత ర్యాపో లేకపోతే ఫోటోలు ఎట్లా దిగుతారు? రమావత్ మధుతో ఇంత ర్యాపో లేకపోతే 25 లక్షల రూపాయలు ఇచ్చుడుతోటే అసలు ఎట్లు ఇస్తారు? ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఉండాలి కదా. ఎవరైనా ఫ్లాట్ అమ్మినా ఏమమ్మినా ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఉన్న తర్వాత అమౌంట్ మొత్తం క్లియర్ అయినాక కీస్ ఇస్తారు. కీస్ ఎట్లు ఇచ్చారు? మళ్ళీ ఇట్లా రిటర్న్ తీసుకున్నారు. ఏం జరిగిందన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇంకోటి దీంట్లో ట్విస్ట్ చెప్తా. ఇది అయిపోయింది కదా, తీసుకున్నారు. ఇదే వీడి చెప్పింది, అన్న మేము ఇన్నిసార్లే కలిసినాం, అంత నాకేం తెలియదు. రమావత్ మధు ఆ స్టోరీ అయిపోయిన తర్వాత నేను అక్కడ నుండి ఎగ్జిట్ అయిపోయినాను, నాకు తెలియదు, నేను బాధితున్నానా నిందితుని కాదని ఈ పోరోడు చెప్తున్నాడు. ఈ పోరోడు ముఖం చూపించాలి కదా పబ్లిక్ కూడా. ఈ పోరోడు చెప్తున్న మాట చాలా క్లియర్గా కనబడుతున్నాడు. అయితే ట్విస్ట్ ఏంది చెప్పనా, సెకండ్ టైం ఏడ కలిసిరంటే మంగ్లీ బర్త్డే, చేవేళ్లలో మంగ్లీ బర్త్డే జరుగుతుంది. సెకండ్ టైం ఇక్కడ, థర్డ్ టైం అపార్ట్మెంట్, సెకండ్ టైం ఏడ మంగ్లీకి సంబంధించిన బర్త్డే. అందుకే ట్విస్ట్ అని చెప్పిన నేను, ఇక్కడ ట్విస్ట్ అని చెప్పింది అందుకే. సెకండ్ టైం మంగ్లీ బర్త్డే చేవేళ్లలో జరుగుతుంది. మంగ్లీ బర్త్డే రోజు పోలీసులు వచ్చి హంగామా, డ్రగ్స్ టెస్ట్, దివి, తర్వాత వాళ్ళకి సంబంధించిన వీడియో కొన్ని బయటకు వచ్చి చూసినాం కదా. అక్కడ ఏం జరిగిందంటే, మంగ్లీ బర్త్డేకి ఈ రమావత్ మధు 4,50,000 పెట్టి డైమండ్ నెక్లెస్ కొనుక్కొని పోతాడు. మంగ్లీ గిఫ్ట్ ఇద్దామని చెప్పి 4,50,000 పెట్టి ఈ రమావత్ మధు అనేటోడు మంగ్లీకి గిఫ్ట్ ఇద్దామని చెప్పి డైమండ్ నెక్లెస్ తీసుకోవచ్చు. పరిచయం కూడా కాలేదు, పరిచయం చేసుకున్నాడు. ఈ స్టోరీ చెప్పింది కూడా ఈ పోరుడే, అభిషేక్ చెప్పింది ఈ స్టోరీ అంతా. ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటే, పక్కన ఉన్న ఆయనే, నేనే సాక్ష్యం అన్న. ఆ డైమండ్ నెక్లెస్ ఓపెన్ చేసి కూడా చూసిండట, అసలు ఎట్లుంటది ఏంది నెక్లెస్ ఎప్పుడు చూడలేదని. గిన్ని కార్లు నోడు, గింత పెద్ద రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు, డైమండ్ నెక్లెస్ చూడడా, నేను ఎప్పుడు బంగారం కూడా పెట్టుకోలే అని స్టోరీ చెప్తున్నా. ఏం చెప్పాలి? అయితే ఇదంతా చెప్పిండు. అయితే ఈయనకి మళ్ళీ రమావత్ మధు ఫోన్ చేసి మనం బర్త్డేకి పోయేది ఉంది రమ్మంటే 11ంటికి బయలుదేరాడ. పోయేసరికి 12 అయిందట. కూర్చున్న 15 నిమిషాలకే పోలీసులు వచ్చారట. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, మంగ్లీ వీడియోలో ఏం చెప్పింది, నా కుటుంబ సభ్యులను మాత్రమే నా బర్త్డేకి ఇన్వైట్ చేసిన, నా ఫ్యామిలీతో మాత్రమే బర్త్డే సెలబ్రేషన్. మరి ఈడు ఫ్యామిలీయా లేకపోతే రమావత్ మధు ఫ్యామిలీయా? మరి వీళ్ళు ఎట్లా వచ్చారు? ఫ్యామిలీ కాదు కదా వీళ్ళు ఎట్లా వచ్చారు? వీళ్ళని ఎట్లా అలౌ చేశారు? పోనీ మంగ్లీ వాళ్ళ డ్రైవర్ అనుకో, మంగ్లీ వాళ్ళ డ్రైవర్ ఫ్యామిలీకి యాక్సెస్ ఉంటుందా? మంగ్లీ వాళ్ళ డ్రైవరు
అక్క మా వాళ్ళే అక్క అని చెప్తే యాక్సెస్ ఇస్తుందా మంగ్లీ? ఏ యాక్సెస్ లేకుండా వీళ్ళు ఎట్లా పోయి అసలు మంగ్లీ వాళ్ళ డ్రైవర్ అయినా కూడా 4,50,000 పెట్టి డైమండ్ నెక్లెస్ తీసుకోవతారా? ఇంత రాకో ఎట్లా అంటే మంగ్లీ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండా, మంగ్లీ ఫ్రెండా, లేకపోతే మంగ్లీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్రెండా రమావత్ మధు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎట్లా పోయిండు? ఆ దాంట్లో ఉన్నాడు, ఈ అభిషేక్ కూడా ఉన్నాడు వీడియోలో. పోలీసులు వచ్చినప్పుడు, పోలీసులు వీడియో తీస్తున్నప్పుడు ఆ వీడియోలో ఉన్నాడు. ఏమని చెప్తాడు? ఆపండి, ఆ వీడియో ఆపండి అని మంగ్లీ అన్నప్పుడు వీడు ఉంటాడు, కనబడతాడు ఈ అబ్బాయి, ఈ అభిషేక్ అనే అబ్బాయి కనబడతాడు. ఈ అభిషేక్ అబ్బాయితో పాటు రమావత్ మధు కూడా కనబడతాడు. ఎట్లా ర్యాపో హౌ ఒకటేసారి అది కూడా మీరు లో కలిసిరు అంతే. రండక్క మీరు వస్తే బాగుంటుందని అడిగినందుకు సెకండ్ టైం బర్త్డే పార్టీ, బర్త్డేకి పోయిండు. థర్డ్ టైం అపార్ట్మెంట్ కాడికి పోయిండు. అపార్ట్మెంట్ తర్వాత టోకెన్ అమౌంట్ మళ్ళీ రిటర్న్ అమౌంట్ ఇవ్వడం. ఇంత చర్చ చూడు. మంగ్లీ ఏమన్నది? కన్నీళ్ళు పెట్టుకున్నది, ఏడ్చింది. నాకేం తెలియదు, నాకేం పాపం తెలియదు, నాకేం అవసరం లేదు, ఈ ముఖమా అండి, ఈ ముఖమా అని అన్నది. మరి ఈ ముఖం అన్నామా? ఇదంతా ఎట్లా బయటపడ్డది? ఈ దోస్తానింది క్లియర్ కట్ గా కనిపిస్తుంది ఇక్కడ. అసలు మంగ్లీ పాత్రనే లేదు. అలాంటప్పుడు మళ్ళీ ఏమంటారు మంగ్లీ తెలుసా? మేము ఒకసారి కాంగ్రెస్ పార్టీ లీడర్ బర్త్డేలో కలిసినాం. ఆమె చెప్తున్న మాట రమావత్ మధుతో. కాంగ్రెస్ పార్టీ లీడర్ ఏదో బర్త్డే ఉంటే పోయినాం, కలిసి అప్పుడు కలిసిండు ఆయన పరిచయం చేసుకున్నాడు అంతే, నాకేం తెలియదు. మరి ఈ స్టోరీ అంతా మంగ్లీ ఫస్ట్ ఎందుకు చెప్పలేదు? మంగ్లీ ఏం చెప్పాలి? ఎస్ అండి వచ్చిండు, ఇట్లా మా ఫ్లాట్ కూడా తీసుకుందాం అనుకున్నాడు, టోకెన్ అమౌంట్ ఇచ్చిండు, నేను రిటర్న్ కొట్టేసినాను, ఇవన్నీ చెప్పాలి కదా మంగ్లీ. దీంట్లో ఇంకో క్వశ్చన్ మార్క్ ఏంటి చెప్పనా? మంగ్లీ ఫస్ట్ కేసు పెట్టింది అడ్వకేట్ సుబ్బారావు మీద. మరి రమావత్ మధు మీద పెట్టాలి కదా? రమావత్ మధువే కదా నేను బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది, నీ పేరు వాడుకుని రమావత్ మధు కదా డబ్బులు తీసుకుంది. చెప్తున్న పేరు మంగ్లీ ఒక్కదాని మీద కాదా? అప్పుడు మంగ్లీ ఏం చేయాలి? రమావత్ మధు మీద కంప్లైంట్ ఇవ్వాలి. నా పేరు వాడుకుని, మా బ్రదర్ పేరు వాడుకుని డబ్బులు వసూలు చేస్తుండు. సరే, ఈ రమావత్ మధు అనేటోడు మంగ్లీకి దగ్గర కావడానికి డైమండ్ నెక్లెస్ తీసుకుపోయింది అనుకుందాం, ఫ్రెండ్షిప్ కోసం. లేకపోతే సేమ్ కమ్యూనిటీ కాబట్టి ఫ్రెండ్షిప్ కోసం దగ్గరైంది అనుకుందాం. లేకపోతే మంగ్లీ పేరు వాడుకుని డబ్బులు వసూలు చేయడానికి దగ్గరైంది అనుకుందాం. మరి అది గమనించాలి కదా. ఆ విషయం నువ్వు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. సుబ్బారావు పైన కంప్లైంట్ ఇస్తావు, ఇంకొక A2 పైన కంప్లైంట్ ఇస్తావు, లాస్ట్ కి మీడియా ఛానల్ వార్తలు వస్తున్నప్పుడు అప్పుడు రమావత్ మధు పైన కంప్లైంట్ ఇస్తావు. అంటే ఏమనుకోవాలి? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు నా ఫ్రెండ్, నువ్వు సెలబ్రిటీ, నీ పేరు వాడుకొని నేను ఏదైనా దందా చేస్తున్నప్పుడు, తిరుపతి నా పేరు వాడుకొని దందా చేస్తున్నప్పుడు నీ రెప్యుటేషన్ దెబ్బతిన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? మా ఫ్రెండ్ అయినా సరే కంప్లైంట్ ఇవ్వాల్సిందే. నా వల్ల నీకు ఇబ్బంది అవుతున్నప్పుడు కంప్లైంట్ ఇస్తావు ఖచ్చితంగా. ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని క్వశ్చన్ మార్క్. డైమండ్ నెక్లెస్ తీసుకోవచ్చు అంటే రాపో ఎక్కడిది, ఎట్లా, హౌ? పరిచయమైన ఒకటే ఒక పరిచయం కూడా కాదది, జస్ట్ సరే పోనీ ఈ రమావత్ మధు అనేటోడు డైమండ్ నెక్లెస్ ఇచ్చన్నా మంగ్లీని ఫ్రెండ్షిప్ చేసుకుందామో, లేకపోతే అక్క తమ్ముళ్ళకి పరిచయం అయిదామనో, దగ్గర అయిదామని చూసింది అనుకుందాం. దీంట్లో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి, ఈ డబ్బులు వసూలు చేసేటటువంటి అంశంలో మంగ్లీ పాత్ర ఉండొచ్చు. ఈ డబ్బులు వసూలు చేసే దాంట్లో మంగ్లీ పాత్ర ఉండొచ్చు, మంగ్లీ వాళ్ళ బ్రదర్ పాత్ర ఏమని ఉండొచ్చు, చెప్పలేము. రెండో అంశం ఏంటంటే ఈ రమావత్ మధు అనేటోడే కావాలని మంగ్లీ పేరు మంగ్లీ పేరు చెప్తే అలా సింగర్ కాబట్టి చాలా మంది డబ్బులు ఇస్తారు కదా. సేమ్ కమ్యూనిటీ దగ్గర తీసుకుని మళ్ళీ మొత్తం గిరిజనులే, లంబాడీల దగ్గరనే తీసుకున్నాడు డబ్బులు. రమావత్ మధు మొత్తం ఎస్టీ వాళ్ళ దగ్గరనే తీసుకున్నాడు. కాబట్టి మంగ్లీ పేరు వాడుకోవడానికి మంగ్లీకి దగ్గర ఏదేమని చూసిందేమో అనేది కూడా క్వశ్చన్ మార్కే. ఎందుకంటే మంగ్లీ రానప్పుడు మంగ్లీ వాళ్ళ బ్రదర్తో నీకేం పని? రమావత్ మధుకి వాళ్ళ బ్రదర్ని తీసుకొచ్చి ఫోటోలు దిగి రిబన్ కట్ చేయించింది వాళ్ళ బ్రదర్తో. అంటే అప్పుడు ఏం చెప్పిండు? ఇవో నా దగ్గర మంగ్లీ వాళ్ళ బ్రదర్ కూడా ఇన్వెస్ట్ చేసిండు, మంగ్లీ కూడా ఇన్వెస్ట్ చేస్తుంది, నా దగ్గర పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, ఇవో అభిషేక్ అని ఈ పొరడు కూడా నాకు 5 కోట్లు పెట్టిండు, మీరు కూడా పెట్టండి అని చెప్పడానికి. ఇట్లా కూడా ఉండొచ్చు. పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. నెగిటివ్ ఆలోచన చేయాలంటే మంగ్లీ పైన బురద జల్లడానికో, మంగ్లీని బద్నాం చేయడానికి ఈ రమావత్ మధు అనేటోడు మంగ్లీ పేరు వాడుకున్నాడు అనొచ్చు. రెండోది, రమావత్ మధు మరి మంగ్లీ ఫ్లాట్ కొన్నప్పుడు ఏం చేసిందామా? ఫ్లాట్ కొన్నప్పుడు మంగ్లీ ఏం చేసింది? మరి రమావత్ మధు ఫ్లాట్ చేస్తున్నాడు మంగ్లీకి తెలిసినప్పుడు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ వాళ్ళ బ్రదర్ ఇంత రాపో ఎందుకు మెయింటైన్ చేసిండు? మంగ్లీ వాళ్ళ బ్రదర్ ఎందుకు అప్స్కాండ్ అయ్యింది, ఎందుకు కనబడతలేడు? మంగ్లీ వాళ్ళ బ్రదర్ ఎక్కడున్నాడు? మీడియా వాళ్ళు మంగ్లీకి ఫోన్ చేసి మాట్లాడితే ఇదే ఇష్యూ ఉన్నదా, అరణాయన వేరే లేదా, అర మీకు ఇదే మాట్లాడుతున్నాడు ఎందుకు చెప్తుంది? ఈ రోజు ఒక అన్న శరత్ నాయక్ అని చెప్పి, సంపత్ నాయక్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఈరోజు సంపత్ నాయక్ ఫోన్ మాట్లాడుతుంది, లైవ్ లో మాట్లాడుతూ మంగ్లీ గారు నమస్తే అని, నా పేరు సంపత్ నాయక్ అని మాట్లాడుతుంటే కట్ చేసి ఎందుకు కట్ చేయాలి? మాట్లాడవచ్చు కదా, ధైర్యం ఉంది. తర్వాత మంగ్లీ ఎమ్మెల్యేల వాళ్ళ ఫోన్లతోటి, మంత్రుల ఫోన్లతోటి ఫోన్లు చేపిస్తున్నాడు వాళ్ళకి వీళ్ళకి. ఇంత భయం ఎందుకు? మీరు ఉన్నారా లేదా చెప్పాలి, అంత అయిపోతుంది కదా, దాంట్లో ఏముంది? అంటే ఇదంతా కూడా చర్చ చూస్తే అసలు ఏం సంబంధం అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు డైమండ్ నెక్లెస్ ఎందుకు తీసుకుపోయిండు? అంత ర్యాపో ఉందా? అంటే మంగ్లీని బద్నాం చేయడానికే ఈ రమావత్ మధు ఇదంతా చేసిందా? లేకపోతే మంగ్లీ పాత్ర ఉందా? మంగ్లీ వాళ్ళ బ్రదర్ పాత్ర ఉందా? మంగ్లీ ఏమంటది మళ్ళీ వీడియోలో, ప్రెస్ మీట్ లో అంటది తమ్ముడు అమాయకుడు ఒకటి. మరి మీ తమ్ముడికి ఏమన్నా తెలుసా అంటే వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండరా అండి అని ఆమె చెప్తుంది. మళ్ళా ఏందన్నట్టు, ఇప్పుడు ఏందన్నట్టు ఈ స్టోరీ వెనకాల ఉన్నటువంటి కహానీ ఏందన్నట్టు, కథ ఏందన్నట్టు అర్థమవుతుంది. దీంట్లో
హేమకాంత్ రెడ్డి అని ఒకడు ఉంటాడు. హేమకాంత్ రెడ్డి అని యాస్టీస్ బాధితులు లెక్కన యాక్టింగ్ చేసిండు. హేమకాంత్ రెడ్డి రమావత్ మధు అనేటువంటి మస్తు దోస్తు, గిల్లు ఉంటాడు రమావత్ మధు అని చెప్పి. ఆ రమావత్ మధుకు మస్తు దోస్తు. ఈ రమావత్ మధు హేమకాంత్ రెడ్డి ఇద్దరు కలిసి దందా చేసిరట. ఇప్పుడు హేమకాంత్ రెడ్డి మంగళి మీద ఎడుతున్నాడు మొత్తం. నాకేం తెలియదు. ఆయన ఇప్పుడు ఎట్లా టీషర్ట్ వేసుకొని మాట్లాడుతుండు. ఆయన వేసుకునేది కోటు, ఒరిజినల్ కోట్ వేసుకొని. ఆయన ఒక డైరెక్టర్ అట, కథ అట. ఆయన చెప్తాడు, నేను 5 కోట్లు పెట్టాను, మీరు ఒక 5 కోట్లు పెట్టండి అని. ఈయన కర్నూలు మళ్ళా ఏపీ నుండి వచ్చి తెలంగాణ ప్రజలు మురిడి కొట్టిండు. ఇదో కథ. పెద్ద ముఠ, ఈ వెనకాల ఉన్నటువంటి ముఠ చాలా పెద్ద ముఠ. ఇప్పుడు ఒడిసే కథం, ఇప్పుడు ఒడిసే కేసు కాదు ఇది, ఒడిసే కథ కాదు. ఎన్ని డబ్బులు ఏంది, మీరు వీడియో చూసినట్టున్నారు. కట్టల డబ్బులు లెక్క పెడుతున్నారు క్యాష్ మిషన్ లా. ఆ లెక్క పెట్టేటోడు మళ్ళీ ఆయన వేరే, రమావత్ మధు కూడా కాదు, ఆయన పేరు వేరే. మళ్ళా వీళ్ళంతా ముఠా బ్యాచ్, వీళ్ళంతా ఏదో భరత్ ఏదో సంథింగ్ అది ఉన్నది. ఆయన కూడా నాయకే, వాళ్ళు కూడా ముఠానే. మళ్ళీ ఇదంతా ఒక దొంగల ముఠా లెక్క తయారయ్యారు. ఈ దొంగల ముఠాలో మంగ్లీ గారు ఉన్నారా లేదా అనేది క్వశ్చన్ మార్క్. మంగ్లీ గారు ఉన్నారా, వాళ్ళ బ్రదర్ శివ ఉన్నాడా, అసలు ఏంది అనేది తెలియదు. ఇప్పుడు హేమకాంత్ రెడ్డి మంచోడు, అద్భుతమైన వ్యక్తి అని మన అడ్వకేట్ సుబ్బానే చెప్తున్నాడు. మరి సుబ్బానకే తెలియాలి మరి ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేది. కానీ సుబ్బారావుకి మస్తు ఫోన్లు వస్తున్నాయట, చంపేస్తాం నరికేస్తాం ఏమనుకుంటున్నాం అని చెప్పి. ఆయనకు థ్రెడెడ్ ఫోన్స్, సంపత్ నాయక్ శరత్ నాయక్ ఆయనకు థ్రెడెడ్ ఫోన్స్ అట. ఈ ఫోన్లు చేయించడం ఎందుకు? మీరు నిజంగానే ఏ తప్పు చేయలేదు, బయటికి రండి, హ్యాపీగా ప్రెస్ మీట్ పెట్టుకోండి, మాట్లాడండి. మీడియా వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఏమన్నంటే మీడియా వాళ్ళు కావాలని వేస్తున్నారు వార్తలు, నేను సోషల్ మీడియా నుండే వచ్చిన, నాన్ను బద్నాం చేస్తున్నారు అని చెప్పి ఈమె చెప్పుకుంటా ఉంటుంది. మరి మీ తమ్ముడు అబ్స్కాండ్ అని అంటారు, మీ తమ్ముడిని చూపి, మా తమ్ముడు ఈయనే ఉన్నాడు ఎటు పోలేదని చెప్పండి, అయిపోతుంది. లేదా బహిరంగంగా రండి, వచ్చి మీరే ఇన్వెస్టిగేషన్ కి హాజరుగండి. నేను దేనికన్నా రెడీ, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ అని చెప్పి బయటికి రండి. మంచిగా సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టండి. జర్నలిస్ట్ అడిగే ప్రతి క్వశ్చన్. ఇప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా, మంది మేడం మీ పైన ఆరోపణలు వచ్చినప్పుడు మీరు ఎందుకు కేసు పెట్టలే అంటే, నేను మస్తు బిజీగా ఉన్నా, మస్తు బిజీ షెడ్యూల్. అంటే మీకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సార్ గుర్తుంది కదా, బాలు సార్ పాటలు పాడితే ఎంత అద్భుతంగా ఉంటాయి పాటలు. బాలు సార్ పాటలు డిఫరెంట్ లాంగ్వేజ్ లో పాడతాడు. ఒక్కొక్క రోజు బాలు సార్ 3 ఫ్లైట్లు చేంజ్ అయ్యాయి తెలుసా. 3 ఫ్లైట్లు చేంజ్ అయ్యాయి. హైదరాబాద్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక ఇట్లా ఫ్లైట్లు చేంజ్ అయ్యేది. డిఫరెంట్ స్టేట్స్ లో బాలు సార్ తిరిగేది. మరి అంతకంటే మీరు బాగా బిజీయా అండి మంగ్లీ గారు? బాలు సార్ కంటే బిజీయా? అంత బిజీయా మీరు? మీ పైన ఆరోపణలు వస్తున్నప్పుడు, మీ కెరియర్ డిస్టర్బెన్స్ అవుతున్నప్పుడు, మీ పైన రకరకాలుగా ఎవరో పడితే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. నేను ఏది తప్పు చేయలేదు, నాకేం సంబంధం లేదు చెప్పుకోవాలి. మీకే ఫుల్ బిజీ, నేను బయటికి రాలేకపోతున్నా, మేమేం చేస్తాం? మీడియా వాళ్ళు ఏం చేస్తారు? మీడియా వాళ్ళు రకరకాల కథనాలు మాట్లాడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఉన్నటువంటి చర్చ, ఉన్నటువంటి కథకు ప్రూవ్ చేసుకోవాలి కదా మీ పైన ఉన్నటువంటి ఆ వార్తలను. సరే ఏమనంటే ఏమా, నేను గిరిజన బిడ్డ, నేను లంబాడి బిడ్డని, నేను అట్లా చేయను, నా ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నారు, ఏమో మరి అర్థమైతలేదు. అంటే గిరిజనులు అయితే ఏంటండి నాకు అర్థం కాదు. గిరిజనులు అయితే అట్లా కాదు కదా, గిరిజనులు అయితే నేను ఏం చేసినా నడుస్తుంది అంటే కాదు కదా. క్యాస్ట్ తీసుకురాకండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఎవరైనా తప్పులు చేసే వాళ్ళు ఉంటారు, నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉంటారు. అంతే తప్ప ఎంతసేపు ఒక కార్డు వాడుకోవడం ఎందుకు, నేను గిరిజన బిడ్డనని చెప్పి. మీరు తప్పు చేయలేదు, నిజాయితీగా ఉండండి, తప్పేముంది. మీరు ఏం తప్పు చేయలేదు, లేదు నేను తప్పు చేయలేదు, ఎవడా చెప్పేది అని చెప్పి మాట్లాడండి ధైర్యంగా. ఏముంది, ఫోన్లు అయితే కడిగెత్తురు. మేము కూడా ట్రై చేసినాం ఫోన్లు, మీకు వేరే పని లేదారా నాయన, ఈ పనేనారా, ఈడ పని లేదా అని కడిగెత్తు. రాగి ఆమె ఇష్టం, ఏం మాట్లాడుతూ అర్థం కాదు. ఆ విధంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తుంది. నేను గిరిజన బిడ్డనే, మీరు దయచేసి గిరిజన అని చెప్పి చెప్పుకోకండి. మీరు తప్పు చేసిరా తప్పు చేయలేదా అనేది మీరే బయటకు వచ్చి, ప్రజాక్షేత్రం కదా, ఇప్పుడు పబ్లిక్ లో బయటకు రావచ్చు, మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది, భావ ప్రకటన స్వేచ్ఛ, మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది. దాంట్లో ఏముందండి? బయటకు వచ్చి మంచిగా సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో మిమ్మల్ని ఎందుకు టార్గెట్ ఎవరు చేస్తారు? కాబట్టి మీరు గొప్ప సింగర్ కాబట్టి మాట్లాడుతారు అంతే. మీరు ఇంత మంచిగా సింగరు, ఇన్ని పైసలు వస్తాయి ఒక పాట పాడితే. ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నారా, తప్పుడు పనులు చేశారా లేదా అనేది తెలవాలి కదా. తప్పుడు పనులు అంటే ఏంది? ఇప్పుడు మీరు డబ్బులు తీసుకురా జనాల దగ్గర, ఇదే ఇప్పుడు మనకు కావాల్సింది ఇదే. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారా, ఇట్లా చేసిరా, రమావత్ మాతో చేతులు కలిపి నిజంగానే జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి, మీ పాత్ర లేదనుకో, మీ బ్రదర్ పాత్ర ఏమన్నా ఉందా? మీకు తెలియకుండా మీ బ్రదర్ ఏమన్నా చేసిండా? మరి అది కూడా చెప్పాలి. మీ బ్రదర్ చేసిందంటే మీకు చెప్పకుండా అయితే చేయడు కదా. ఇవన్నీ అంశాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నీ చెప్పింది నేను కాదే, నన్ను మళ్ళీ నేనేదో చెప్పిన అనుకునేది ఈ పోరాడు చెప్పిండు, ఈ అభిషేక్ నాయక్ అని చెప్పి మొత్తం ఈయన చెప్పినటువంటి మాటే. అయితే ఈయన ఎందుకు చెప్పిండు తెలుసా? ఈయన పైన మేము వీడియోలు చేసినాం, వరుస కథనాలు చేసినాం. నేను మా రగన్న వాళ్ళు మేము వీడియోలు చేస్తే
ఈయన అసలు ఎందుకు మారిపోయాడు కెమెరా ఉన్నప్పుడు అంటే అప్పుడు స్టోరీ చెప్తున్నాడు. నా రిపిటేషన్ దెబ్బతింటది, నేను చాలా పొలిటికల్ లీడర్ని కదా, నేను రేపు పోటీ చేసేటోళ్ళు కదా, ఇంత పోటీ చేసేటటువంటి వ్యక్తివి నువ్వు పబ్బుకే నువ్వు పోయినావు, పబ్బు పోవాల్సిన కర్మ ఎందుకు వచ్చింది నీకు చెప్పు. సరే రమావత్ మధు తీసుకుపోయిండు, అసలు మళ్ళీ కెమెరాలో వీడియోలు తీసేది కూడా వీళ్ళ మనుషులేనట. ఆ వీడియో బయటకి ఎట్లా వచ్చింది చెప్పు మరి, నీ మనుషులే కదా వీడియో తీసిందా, వీడియో బయటకి ఎట్లా వచ్చింది, ఇది క్వశ్చన్ మార్కే కదా. ఇట్లా రకరకాల అసలు లూపీ లాగితే మస్తు కథలు బయటకు వస్తున్నాయి. తీగలాగితే డొంక కలుగుతా అన్నట్టు ఓ పెద్ద చర్చ. ఈ అంశం ఎక్కడి దాకా పోతుందో చూడాలి. ఈ డైమండ్ నెక్లెస్ ఏంది, ఆ ప్లాట్ కొనడం ఏంది, మళ్ళీ ఇచ్చడం ఏంది, ఏంది కథ ఏంది అనేది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ మార్క్. ఇవన్నీ అంశాలు బయటికి రావాలంటే ఖచ్చితంగా వీళ్ళపైన ఎంక్వైరీ చేయాలి. ఈ అభిషేక్ నాయక్ పైన కూడా, ఈయన పైన కూడా ఎంక్వైరీ జరగాలి. జరుగుతున్న అన్ని అంశాలు బయటకు వస్తాయి. మంగ్లీ వాళ్ళ బ్రదర్ అప్ స్కాన్ లో ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. మరి ఆయన తీసుకొస్తే అన్ని విషయాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ తిరుపతి. సో చూసారు కదా, మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా నష్టం కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.